ఫ్రెండ్స్, ఈరోజు మనము మునగ వేర్లు గురించి, అదేవిధంగా మునగ పువ్వుల గురించి, మునగ చెట్టు బెరడు యొక్క ఔషధ గుణాలు ఏమిటి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనం మునగాకు దాంట్లో ఉన్న పోషక పదార్థాలు ఏమిటి అన్న విషయం గురించి చర్చించుకున్నాము. అలాగే మునగ ఆకుకి 300 రకాల జబ్బులను పోగొట్టే గుణం ఉంది, మునగాకు యాంటీబయాటిక్తో సమానం అని మనం చెప్పుకున్నాం. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో వదిలేయటం జరుగుతుంది. తప్పకుండా మునగాకు వల్ల కలిగే లాభాలేమిటో మీరు తెలుసుకోవాలి అంటే, మునగాకు తింటే పోయే జబ్బులేంటి తెలుసుకోవాలంటే ఆ వీడియోని తప్పకుండా చూడండి. నేను అదే వీడియోలో చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మునగ చెట్టు బెరడు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే మునగ చెట్టు పువ్వులు ఏ విధంగా ఉపయోగపడతాయి, మునగ చెట్టు వేర్లు కూడా ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నది నెక్స్ట్ వీడియోలో చేస్తానని. దానికి కారణం ఏమిటంటే ఆ వీడియో అప్పటికే 10 నిమిషాలు దాటిపోయింది. ఎక్కువసేపు చేయటం వల్ల మీకు బోరు కొడుతుందని దీన్ని 2 పార్ట్లుగా విభజించడం జరిగిందనమాట. కాబట్టి మీరు మునగ ఆకు వీడియోని తప్పకుండా చూడండి. అదేవిధంగా ఈరోజు మళ్ళీ మునగ గురించి ఒక మాట చెప్పుకొని దాని గురించి వెళ్ళిపోదాం. మునగ ఆకు లేదా మునగ చెట్టుని డ్రమ్స్టిక్ ట్రీ అంటారు ఇంగ్లీష్లో. అలాగే దీని బొటానికల్ నేమ్ వచ్చేసి మొరింగా ఒలిఫెరా అని అంటారు. అయితే మీకు ముందు వీడియోలో చెప్పినట్టే మునగ చెట్టు ఎంత బలహీనంగా కనిపిస్తుందో, కానీ దాని ఉత్పత్తులు అంటే ఆకులు, కాయలు, గింజలు, బెరడు, వేర్లు, జిగురు, పువ్వులు అంత బలమైనవి. దానిలో ఒక భాగంగానే మనము మునగ చెట్టు ఆకు గురించి ముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మునగ వేర్లు, బెరడు, పువ్వులు వల్ల కలిగే లాభాలేంటి, పోయే జబ్బులేమిటి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, మునగాకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే వ్యాధి నిరోధక శక్తిని అమితంగా పెంచగలుగుతుంది. రైట్, ఇక అసలు విషయానికి వచ్చేద్దాం మనం. అదే బెరడు, మునగ చెట్టు బెరడు కూడా ఔషధ గుణాలు కలిగి ఉంది. మరి ఈ మునగ చెట్టు బెరడు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మునగ చెక్కను తీసుకుని అంటే బెరడుని తీసుకుని ఉడికించి పైకి లేపనం కనుక చేస్తే విసర్పి లాంటివి వెంటనే తగ్గుముఖం పడతాయి. అంటే సర్పి అంటారు, మీకు ఒంటి మీద వస్తూ ఉంటుందన్నమాట. దీంతో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. హాస్పిటల్స్కి వెళ్తారు, యాంటీబయాటిక్స్ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. కానీ ఇది గనక ఈ మునగ చెక్కను ఉడికించి లేపనం చేస్తే విసర్పి లాంటివి వెంటనే తగ్గుముఖం పడతాయి అన్నమాట. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు. అదేవిధంగా బెరడును నీటితో నూరి, ఆ బెరడుని తీసుకుని కొంచెం నీళ్ళేసి నూరి దద్దుర్ల పైన రాసిన దురద దద్దుర్లు వెంటనే తగ్గుముఖం పడతాయి అన్నమాట. అదేవిధంగా బెరడు లో పెన్సిలిన్కు ఉండే గుణాలు ఉన్నవి అనమాట. అదేవిధంగా వేర్లో కూడా ఉంది. పెన్సిలిన్కి ఏ విధమైతే గుణం ఉందో ఈ బెరడులోను వేర్లలోనూ అంత గుణం ఉంది అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని బెరడు రసాన్ని 10 గ్రాములు నేతితో కలిపి తాగటం వల్ల కడుపులోని పుళ్ళన్నీ తగ్గుముఖం పడతాయి. చాలామంది అల్సర్స్తో, అసిడిటీతో లేదా కడుపులో పుళ్ళుతో ఏదైనా తింటే కడుపులో మంట, మోషన్స్ అవటమో లేదా చాలా రకమైన జబ్బులతో బాధపడుతూ ఉంటారు కడుపుకు సంబంధించి. అలాంటి వారు కనుక దీని బెరడుని తీసి అంటే మునగ బెరడు రసాన్ని తీసుకోవాలి. రసాన్ని తీసుకుని 10 గ్రాములు కొంచెం నేతితో కలిపి తాగుతూ ఉండాలన్నమాట. వెంటనే కడుపులో ఉన్న పుళ్ళు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని నేను పెద్దగా 10 నిమిషాలు 20 నిమిషాలు చేయాలని అనుకోవట్లేదు. చాలా ముఖ్యమైన పాయింట్లు టకాటకమని చెప్పుకోవడం జరిగింది. బెరడు గురించి 4 పాయింట్లు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అదేవిధంగా వేరు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, వేరు నూరి పేస్టులాగా చేసి చర్మ వ్యాధులు ఏవైనా సరే రాస్తే చక్కగా తగ్గుతాయి. మీకు ఇందాకే చెప్పాను. ఎందుకనంటే వేరులో కూడా పెన్సిలిన్ గుణం కలిగి ఉందన్నమాట. పెన్సిలిన్ ఇంజెక్షన్ ఏ విధంగా పనిచేస్తుందో మీ అందరికీ తెలిసిందే, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనమాట. అలాగే చర్మ వ్యాధులకి ఈ వేరును అరగదీసి పేస్ట్లా చేసి రాస్తే చర్మ వ్యాధులు చక్కగా తగ్గుముఖం పడతాయి. అలాగే వేర్లను దంచి రసం తీసి కొంచెం పాలల్లో కలిపి తాగుతూ ఉంటే మూత్రపిండాల్లోని రాళ్ళు కూడా కరగటం మొదలవుతుందన్నమాట.
బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వేరు యొక్క రసాన్ని పాలలో కలుపుకొని తాగటం వల్ల మూత్రపిండంలో ఉన్న రాళ్ళు తగ్గుముఖం పడతాయి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏమంటే ఈరోజు తాగానండి, రేపు తాగానండి, ఏమంటే రాళ్ళు బయటికి రాలేదండి, రాళ్ళ నొప్పు పోలేదండి అని మాత్రం మీరు అనుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, మీకు వెంటనే రాళ్ళు పడిపోవటం జరగదు, తగ్గిపోవడం జరగదు. కానీ క్రమేపీ రాళ్ళు అరిగిపోయి దాని సైజు తగ్గటం వల్ల మీకు నొప్పి, బాధ నుంచి ఉపశమనం కలుగుతుందన్నమాట. అదేవిధంగా వేర్లను గనేరియా, సిఫిలిస్ వ్యాధులు తగ్గించడానికి వాడతారనమాట. చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు, సార్ గనేరియా వ్యాధికి, సిఫిలిస్ వ్యాధులకి ఎలాంటి మొక్కలు వాడాలి, ఆకులు వాడాలి అని. కాబట్టి అలాంటి వారు ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ వేరును ఉపయోగించండి. గనేరియా, సిఫిలిస్ లాంటి వ్యాధులు చక్కగా తగ్గుముఖం పడతాయి అన్నమాట. అయితే బెరడు గురించి చెప్పుకున్నాము, తర్వాత వేరుల్లోనే ఔషధ గుణాల గురించి చెప్పుకున్నాము. ఇక మూడోది పువ్వుల గురించి. మరి ఈ మునగ పువ్వులు కూడా ఉపయోగపడతాయా, ఔషధ విలువలు ఉన్నాయా అని చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారనమాట. ఇది మునగాకు గురించి చూసిన వాళ్ళు, మునగాకు తినని వాళ్ళే తక్కువ మంది ఉన్నారంటే, సార్ పువ్వులు కూడా తింటారా, పువ్వుల్ని వాడతారా అని అడుగుతున్నారు. వారికి చెప్తున్నాను చూడండి, మునగ పువ్వులను ఆకుకూరగా వండినట్లు లేదా క్యాబేజీ వండినట్లు వండి తినవచ్చు అనమాట. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ పువ్వులను కనుక క్యాబేజీ వండినట్టు ఉడకబెట్టి వండుకోవచ్చు, లేదా ఆకుకూర వండినట్టు కూడా వండుకుని తినవచ్చు అనమాట. దీనివల్ల ఏమి లాభం పొందుతామంటే, దీనివల్ల శరీరానికి తేజస్సు పెరుగుతుంది. చాలామంది డల్గా ఉంటారనమాట. అరే ముఖంలో కళ లేదు, కాంతి లేదు, శరీరంలో కాంతిగా కనిపించలేదు, ఒడిలిపోయినట్టు కనిపిస్తున్నారు మనుషులు అని అంటారు. అలాంటి వారికి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. దేహం అంతా తేజస్సుతో నిండి ఉంటుంది అని ఆయుర్వేద శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా మునగ పుష్పాలు అంటే మునగ పువ్వులు తీసుకుని పెద్ద పెద్దగా శరీరంపై ఏర్పడే పుళ్ళును నయం చేసే గుణం కలిగి ఉందన్నమాట. ఈ మునగ పుష్పాలను చక్కగా నూరి పుళ్ళ మీద కానీ గాయాల మీద కానీ రాసినా కూడా అవి వెంటనే తగ్గుముఖం పడతాయి అన్నమాట. అదేవిధంగా మునగ పుష్పాలను పాలతో కలిపి కాసుకుని తాగవచ్చు అన్నమాట. అంటే పువ్వులను ఈ పాలు కలిపి కాసుకుని తాగవచ్చు, లేదా ఎండబెట్టి పొడి చేసి కూడా వాడుకోవచ్చు. దీనివల్ల వీర్య వృద్ధి కలుగుతుంది పురుషుల్లో. అదేవిధంగా ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆయుర్వేద శాస్త్రాలు చెప్పేది ఇలాగ మునగ పువ్వులు పాలతో కాసుకుని తాగటం వల్ల లేదా ఎండబుట్టి పొడి చేసుకుని వాడటం వల్ల అయినా సరే సంభోగ శక్తి పెరుగుతుంది అని ఆయుర్వేద శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, పువ్వుల గురించి, పువ్వుల్లో ఉన్న ఔషధ గుణాల గురించి చెప్పుకున్నాము, అలాగే బెరడు దాని ఔషధ గుణాల గురించి చెప్పుకున్నాము, అలాగే వేరు దాని ఔషధ గుణాల గురించి చెప్పుకోవటం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, మునగ చెట్టు ఎంత ముఖ్యమైనది అన్నది మీరందరూ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్ళు మునగ ఆకుని, వేర్లని, బెరడుని, పువ్వుల్ని, గమ్ముని కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇంకా వీడియో పెద్దదైపోతుందని చెప్పి నేను గమ్ములో ఉన్న ఔషధ గుణాల గురించి ఇప్పుడు చెప్పట్లేదు. వేరే మరెప్పుడైనా సరే మీరు కామెంట్ రూపంలో ఆ గమ్ములో ఉన్న గుణాలు కూడా చెప్పండి అని ఎక్కువ మంది అడిగితే ఆ మునగ చెట్టు యొక్క జిగురు గురించి నేను తెలియజేయటం జరుగుద్ది. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇది ప్రథమ చికిత్స లేక ప్రాథమిక చికిత్స, గృహ చికిత్స అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకే మందులు వాడాలి. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెగ్యులర్గా ఈ ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.